మనోధర్మ శాస్త్రంపై సనాతన ధర్మంపై చిన్ననాటి నుంచి పోరాడిన విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయాలు కొనసాగించడం అంటే సనాతన ధర్మంపై పోరాటం ద్వారానే నిజమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్లడుగు భాస్కర్ తెలియజేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ సనాతన ధర్మం పేరుతో అణగారిన వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రలను వ్యతిరేకించి మహిళలకు విద్య అవసరమని తన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి మహిళలకు వితంతు మహిళల కోసం దేశంలోనే మొదటిసారిగా 1848లో పాఠశాలను నెలకొల్పి చదువు నేర్పిన త్యాగధనులు విప్లవ యోధులు మహాత్మా జ్యోతిబా పూలే దంపతులని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు జీవితాంతం పోరాడింది మనధర్మ శాస్త్రంపై సనాతన ధర్మంపై అని తెలియజేశారు. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆ మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ అమలు చేస్తూ జ్యోతిబా పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. నేడు మోడీ సనాతన ధర్మంపై పోరాటం నిర్వహించడం ద్వారానే జ్యోతిబా పూలేకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ, వ్యాకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయకృష్ణ, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, సిఐటియు పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య, నాయకులు సంజీవ తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నేత, అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి అపర మేధావి జ్యోతిబా పూలే జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. దేశంలో, భారతదేశంలో దోపిడీతో పాటు కుల వివక్షత, అంటరానితనం, అణచివేత, స్త్రీలని సమానత్వంగా చూడకపోవడం, ఇలాంటి వివక్షతలు కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి మన సమాజం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాల దృష్ట్యా భారతదేశంలో ఇలాంటి తారతమ్యాలు, అంతరాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే పెట్టుబడిదారులు, కార్మికులు ఈ రెండు వర్గాలే కనబడుతూ ఉంటాయి. శ్రమ చేసేటువంటి శ్రామికులను దోపిడీ చేసుకునేటువంటి దోపిడీ వర్గాల మీద ఒక వర్గ పోరాటం కొనసాగుతూ ఉంది. కానీ భారతదేశంలోకి వచ్చేవారికి దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, వివిధమైనటువంటి సాంప్రదాయాలు, కులం, కుల జాడ్యం, వీటిని ఆధారం చేసుకొని పెట్టుబడిదారులు, పాలక వర్గాలు, ఆధిపత్య కులాలు అలసిపోయేటట్టు పాల్పడుతున్నాయి. వారు హాయంలో జరిగినటువంటి పోరాటాల్లో ప్రధానంగా బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణ స్త్రీలని జరుగుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి అన్యాయంగా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆనాడే అతను వెలుగుతూ చాటాడు. ఉద్యమం వాళ్ళ కోసం కూడా పోరాటం చేశాడు. ఈరోజు చదువు అనేటువంటి చాలా కీలకమైనది కాబట్టి స్త్రీలకు విద్య కావాలనేటువంటి విషయంలో కానీ, రైతాంగ సమస్యల విషయంలో కానీ, పేదల విషయంలో కానీ అనేక పోరాటాలు చేశాడు. ఆయన కొన్ని సంస్కరణలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. తన కుటుంబం నుంచి సంస్కరణలు మొదలుపెట్టి జ్యోతిరావు పూలే. కానీ ఈరోజు సమాజంలో ఎవరైతే జ్యోతిరావు పూలేకి ఆశయాలకి భిన్నంగా రోజు వివరిస్తారో, ఈ మహానుభావుల యొక్క జయంతులు, వర్ధంతులు జరిగిన సందర్భాల్లో నిజమైనటువంటి వారసులు మేమే అని చెప్పి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపేమో సామాజిక న్యాయాన్ని తూర్పుకొస్తారు, ఒకవైపేమో వాళ్ళ ఆశయాలకు తూర్పుకొస్తారు. ఓట్ల కోసం, రాజకీయాల కోసం, సమాజంలో చల్లమని పడడం కోసం వాళ్ళని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిజమైనటువంటి వారసులు ఈరోజు వామపక్షాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులే పూలేకి నిజమైనటువంటి వారసులు. ఆనాడు ఈ సమాజంలో ఏమైతే వ్యతిరేకంగా అయితే పూలే పోరాడాడో ఈరోజు ఇది కొనసాగుతుంది. ఈరోజు కుల వివక్షత మీద మనం పట్లాడుతున్నాం, అంటరానితనానికి వ్యతిరేకంగా మనం పట్లాడుతున్నాం, ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం పట్లాడుతున్నాం, దోపిడీకి వ్యతిరేకంగా మనం పట్లాడుతున్నాం, స్త్రీ సమానత్వానికి వ్యతిరేకంగా పట్లాడుతున్నాం. ఈరోజు సనాతన ధర్మం పేరు మీద వచ్చేటువంటి మతోన్మాదాన్ని ఈరోజు ఎదుర్కొనే దాంట్లో మనం కొట్లాడుతున్నాం.
కాబట్టి అసలు సిసలైనటువంటి మరి పూలే వారసులు ఈరోజు వామపక్షాలు ప్రజా సంఘాలు ఈరోజు వాళ్ళ ఆశయాల కోసం పాటుపడుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భం పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు ఒకవైపు మతోన్మాద శక్తులు, రెండో వైపు ఈరోజు ఫ్యూడల్ భావజనంతో ఉన్నటువంటి మన కాంగ్రెస్ లాంటి లేదా ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి శక్తులు కూడా ఈరోజు ఓట్ల కోసం ఇలాంటి మహనీయుల్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈరోజు మతోన్మాదం చాలా ప్రమాదకరంగా ఉంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆరానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి పూలే జయంతి సందర్భంగా ఈ ఎన్నికలు, రాబోయేటువంటి ఎన్నికల్లో మతోన్మాద శక్తుల్ని కూడా ఓడించడం అనేటువంటిది మన కర్తవ్యం. అందులో భాగంగా అనేక ప్రజా సంఘాలు, ఇక్కడ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారులు అంతా కూడా ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ సామాజిక ఉద్యమ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆశయాల కోసం, వాళ్ళ ఆశయాలు ముందుకు కోసం